తిందాం. అదేం వద్దు, నేను ఇప్పుడు తిన్నా, నాకు ఆకలే. నిన్న ఒక అమ్మాయి ఎల్లో డ్రెస్ వేసుకొని ఉంది కదా, ఆ అమ్మాయితో ఆడుకోవచ్చా మమ్మీ? వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోయారంట. ఆ పాత ఇల్లులో కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త ఇల్లుకి వెళ్ళారంట. ఆ కొత్త ఇల్లులో ఇప్పుడు మన పక్క కొత్త ఇల్లు ఉంది కదా, అక్కడ కొత్త వాళ్ళు వచ్చారంట. ఆడుకుంటావా వాళ్ళతో? ఆడుకుంటా మమ్మీ. ఫ్రెష్ అప్ అయిపో. ఏమొద్దు, నేను ఫ్రెష్ అప్ అవ్వను మమ్మీ. సరే అమ్మ, వెళ్ళిపో. మమ్మీ కొత్త ఇల్లు అంటే మా పక్కన ఇల్లు కదా, కొత్త వాళ్ళు వచ్చారంట, అడుగుదాం. ఎవరో నవ్వట్లేదే. వాళ్ళు డోర్ తీయట్లేదు. ఏంటి సార్ నాలాగే ఉంటానా? నాకు తెలిసి వాళ్ళు నీళ్ళే అనుకుంటా. వాళ్ళు ఇప్పుడు డోర్ వేసి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, ఒకసారి అడుగుదాం. సేమ్ అలాగే ఉన్నావు, ఇంకా సేమ్ టీషర్ట్ కూడా వేసుకున్నాం. టాకింగ్ ఏం మాట్లాడుతుందప్పా? ఏమో నాకు అర్థం అవట్లేదు. మమ్మీని అడుగుతాం నాకు. మమ్మీ సేమ్ అలాంటి టీషర్ట్ వేసుకుంది, ఇట్లా అంటుంది. ఏదో అంటుంది, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఏమంటుంది? ఉంటుంది మమ్మీ. వాళ్ళ మమ్మీతో మాట్లాడతావా నువ్వు? సరే, ఇంకొకసారి నువ్వు కొత్తగా వచ్చావా ఇంటికి? టాకింగ్ ఐ క్యాన్ అండర్స్టాండ్. తెలిసి ఇంగ్లీష్ అనుకుంటా. ఆగు, మమ్మీ వస్తుందా? వస్తుంది. మీ నేబర్స్ ఎట్లున్నారు? వాట్? ఐ క్యాన్ అండర్స్టాండ్. I think they're from India, so they're talking Telugu. అంత ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నేను యూఎస్ అనుకొని ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇది ఇండియా కదా, సో తెలుగు మాట్లాడాను. నమస్తే, మేము యూఎస్ నుంచి వచ్చాము. తెలుగు మాట్లాడుతుంది. మీరు యూఎస్ నుంచి వచ్చారా? మేము ఇక్కడి నుంచే. మీకు తెలుగు వచ్చా? నాకు తెలియదే. ఇప్పుడు యూఎస్కి వెళ్ళామంటే 2013కి వెళ్ళాము. పాప సేమ్ టీషర్ట్ వేసుకున్నాను. ఇద్దరు సేమ్ టీషర్ట్ చూపించండి. ఇద్దరు సేమ్ టీషర్ట్. ఇద్దరు పాపకి తెలుగు రాదు, ఇంగ్లీషే మాట్లాడింది. అందుకు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారా? అంటామంటే నేను అంటే మీరు ఆ ఇల్లుకి వెళ్తున్నారా అని అడుగుతుందన్నా, ఆమె ఏదో చెప్తుంది, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అని ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలా? ఆంటీ వాట్ షీస్ టెల్లింగ్? షీస్ టెల్లింగ్ ఇన్ తెలుగు. అండ్ I tell to her అమ్మా మీరైతే మాట్లాడుతున్నారు అని అడిగింది ఇంగ్లీష్లో. తను ఏం అడుగుతుంది అని అడిగింది, అందుకే చెప్తుంటేమో నువ్వు మధ్యలో వస్తున్నావు. నన్ను చెప్పని. అరే ఆంటీ, టెల్లింగ్ ఇన్ తెలుగు. షీ ఈజ్ ఆస్కింగ్ యూ ఇన్ తెలుగు. యూ ఆర్ గోయింగ్ టు దట్ హౌస్ అండ్ యూఆర్ టెల్లింగ్ వాట్ యు ఆర్ టాకింగ్. దట్స్ వై. ఓకేనా? మేము ఇద్దరం ఆడుకుంటాం ఆంటీ. ఆడుకుంది. Go play with her. What we will play hide and seek. దాగుడు మూతలా? ఆడదాం. I don't want to play that. We will play like rock, paper, scissors, shoot. ఏంటప్ప? రాక్ అంటే రాయి, సీజర్స్ అంటే కత్ర, పేపర్ అంటే పేపర్. అంటిక్స్ అంటారు. ఆడదాం. Come on. Rock, paper, scissors, shoot. నువ్వు అవుట్ అయిపోయావు. అయ్యా, I don't want to play this. ఏం ఆడతావు? Play. I will call to my friends and I will chat. ఫ్రెండ్స్కి కాల్ చేస్తావా? మా మమ్మీ అయితే కాల్ చేయనీయదు నన్ను. మీ ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఒకసారి నాకు కాల్ చేసి చూపిస్తావా? చూపి. Call. Hey, I made Indian friend. You wanna see?
టెల్ హాయ్. హాయ్ చెప్పాలా? హాయ్ హాయ్. Can understand English. Okay. Yeah. చెప్తున్నా నా గురించి. మా ఫ్రెండ్స్ని పెంచుకొని వస్తాగు పని. తను నా గురించి అది మాట్లాడుతుంది ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ వచ్చు, నేను వింటాను సరేనా? అదే తినే నా ఫ్రెండ్ ఐ తో నా ఇంగ్లీష్లో అర్థం. తను ఏమంటుందంటే మన ఇద్దరికి ఇంగ్లీష్ రాదు, మా ఇద్దరం డమ్ అంట. అంటే ఏంది? ఏం తెలియదంట. దాని పని చెప్తాం రా. నువ్వు ఆ చేయి పెట్టుకుని ఇద్దరం కలిసి నెట్టుదాం సరేనా? సరే ఇద్దాం. Why you push me? ఏంటి ఏడవట్లేదమ్మా? అట్లనే నించుంది. నేను ఏడవట్లేదమ్మా, నాకు తెలిసిన స్ట్రాంగ్ అనుకుంటా. Oh, beat you. అబ్బా నెట్టిందే నన్ను. తిందా అంత చిన్న దెబ్బకి ఏడుస్తున్నా. కరాటే చేసిద్దాం అనుకుంటా అమ్మా. తన అంత చిన్న వయసులో అంత పెద్ద ఫోనా? నాకే ఫోన్ లేదు. తీసుకొని మమ్మీ ఫోన్ అడుగుతా. అది నీ ఫోనా? నీ మమ్మీ ఫోనా? మై ఓన్ ఫోన్. 17 Pro Max. 17 Pro Max అంటే తనదేనా? యూఎస్కి అయితే ఓన్ ఫోన్ అంట. ఫోనా? వెళ్ళిపోతుందమ్మా. ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. నువ్వు నా అనుకోరా? నీ ఫస్ట్ వెళ్దాం. Why are they following me? Hey, to go. Why are you following me? మీ ఇష్టమేం కాదు, మా ఇష్టమైనట్టు మేము చూస్తాం. నీకెందుకు? గాయస్ గ్యాస్ అంటుంది ఏంది మా? గ్యాసా? ఓ గ్యాస్ బంద్ చేయాలనుకుంటా. అయ్యో గ్యాస్ బంద్ చేస్తా. బంద్ చేస్తాను. ఇదే శబ్దాలు చెప్పింది అనుకుంటా. చెప్తా. ఎందుకు అబ్దాలు చెప్పు? గ్యాస్ బంద్ చేసి ఉంది కదా. గ్యాస్ అది గ్యాస్ బంద్ చేయడం కాదే. షట్ అప్ గాయస్ ఉంది అంటే మా ఇద్దరిని నోరు మూసుకొని కూర్చోమంది. నోరు మూసుకొని కూర్చోమందా? తనకెంత ధైర్యం చెప్తా. నువ్వు నోరు మూసుకొని కూర్చో. ఓయో బోధకాయ. ఓకే బోధకాయ ఏంది? ఇంగ్లీష్ రాదా? బోధకాయ కాదు అది. తన అంటుంది బోత్ యూ గాయస్ అంటుంది. అంటే నువ్వేమంటున్నావో అది మన ఇద్దరికి అంట. తనిద్ది నువ్వేమో స్కూల్లో ఏమి నువ్వు, అందుకే నీకు ఇంగ్లీష్ రావట్లేదు. నేనైతే మంచిగా నేర్చుకున్నా చూడు. మేము స్కూల్లో ఒక బుక్ పట్టుకుని ఏదో ఓరక్షన్ చేస్తున్నాం. ఏమో ఇంగ్లీష్ అర్థం అవట్లేదు, అందుకే నేను అట్లా కూర్చున్నాను. అన్ని సబ్జెక్ట్ నాకు వచ్చు. సరేలే అసలు ఆమె ఏం చేస్తుందో చూద్దాం. లేకపోతే ఒక ఐడియా, తన ఫోన్ ఉంది కదా, ఫస్ట్ తన పాస్వర్డ్ చూద్దాం. అవి ఫోన్ తీసేసుకుందామా? వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు. మా మమ్మీ తెలుగులోనే మాట్లాడిద్ది. మా వదిలే ఇట్లా కప్పుకొని వెళ్ళిపోదాం. నా దగ్గర చిన్ని లేదే. సరే నేను ఒక్కదాన్ని వెళ్తాను. అక్కడ నుంచి చూడు పాస్వర్డ్ వచ్చి నాకు చెప్పు. నేనేమో ఫోన్ తీసేసుకుంటా. దే బోల్ డమ్స్. అమ్మో అంత దూరం ఉందమ్మా. నేను చూశాను. ఆమె పాస్వర్డ్ పేరు ఏమో తెలుసా? అది అంత ఈజీనా? సరే ఫోన్ తీసేసుకొని వస్తాను. ఇక్కడే ఉన్నా. ఇట్లా అంటే గుర్తు పట్టేసింది. నేను ఇట్లా వేసేసుకుని వెళ్ళిపోతా. సరేనా? ఓకే అక్కడ కూర్చొని నేను తెచ్చేస్తా. మై ఫోన్ గాడ్, మై ఫోన్. అమ్మా ఫోన్ తెచ్చేసాను. అవును నేను చెప్పింది కరెక్టే. ఆమె ఎంత దూరం కూర్చుందో ఏదో ఫోన్ చూడు ఎంత మంచిగా పింక్ ఉందో. 17 Pro Max. ఆ పాస్వర్డ్ కదా అన్నారు కదా.
తను ఏం చాట్ చేసిందో చూద్దాం. చూద్దాం చూద్దాం చూద్దాం. పెట్టుకుంటా ఫోన్, నువ్వేమో చదువు. ఇక్కడ ఏది ఉంది, ఫోటో ఉంది. ఏంటి ఇట్లుంది చూడు. చూపి. ఇలా వచ్చేసింది ఫోన్ తీసేసుకుంది. I will tell to my mom. చెప్పద్దు I will tell to my mom. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ పార్ట్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. బాయ్.